ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. తీతుకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ నిత్య జీవమును అన్న పదం నుంచి చదవండి. తీతు పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం. దేవుడు నిత్య జీవమును ఇస్తాననే వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడు చేశాడు? అనాది కాలమందే దేవుడు దానిని వాగ్దానం చేశాడు. నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. తర్వాత ఇలా చూడండి, చేసిన గాని ఇప్పుడు అని అన్నాడు చూసారా? ఇప్పుడు మన రక్షకుడైన ఇలా ఇలా చూడండి, యుక్త కాలమందు బయలుపరిచాం. అంటే నిత్య జీవాన్ని నరునికి ఇస్తానని దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు? అనాది కాలం అంటే. అనాది కాలం అంటే ఎప్పుడు? అనాది కాలం అంటే ఎప్పుడంటే అసలు ఈ జగత్ పునాది వేయబడక ముందే, జగత్ ఉత్పత్తి జరగక ముందే, అసలు ఇలా ఇలా చెప్పుకోవచ్చు, అసలు ఈ భూమి కానీ భూమి మీద ప్రజలు కానీ అసలు ఎవ్వరూ లేనప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు. అర్థమైందండి? నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఎవరంట? అబద్ధమాడనేరని దేవుడు. చెప్పండి, ఎవరు? అబద్ధమాడనేరని దేవుడు వాగ్దానం చేశాడు. ఇదే మాట యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడుతూ ఇక్కడ చెప్పారు చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుని స్తోత్రం. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని దేవుడు మనకేం చేశాడు? వాగ్దానం చేశాడు. చెప్పండి, ఎప్పుడు వాగ్దానం చేశాడు? అనాది కాలమందే. ఎప్పుడు? అనాది కాలమందే. వినండి, మీరు వాక్యం వినండి. అనాది కాలమందే దేవుడు ఏం చేశాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి వచనం, చివరి ఇలా ఉంటుంది చూడండి. నీతిమంతులు నిత్య జీవానికి అర్హులు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు? అనాది కాలమందే, జగత్తుత్పత్తి వేయబడక ముందే. ఏమని వాగ్దానం చేశాడు? నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఎవరు? అబద్ధమాడనేరని దేవుడు, అసత్యము లేని దేవుడు, సత్యవంతుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇంతకీ ఆ నిత్య జీవాన్ని మానవుడు పొందుకోవాలంటే మానవునికి ఒక అర్హత ఉండాలి, ఒక అర్హత ఉండాలి. ఏంటి అర్హత? మానవుడు ఆ నిత్య జీవానికి అర్హుడు కావాలంటే ఎవరు అర్హులు అవుతారంటే నీతిమంతులు. చెప్పండి, నిత్య జీవానికి అర్హులు. నిత్య జీవానికి ఎవరు అర్హులు? నీతిమంతులు అర్హులు. ఇంతకు వాస్తవానికి మనం పోయిన వారం చెప్పుకున్నట్లుగా మరి నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే మరి ఇంతగా నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఎంతమంది అర్హులు ఉన్నారు భూమి మీద? ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని దేవుడు ఇస్తానని ఆల్రెడీ ఆయన ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నెరవేర్చాలంటే భూమి మీద ఎవరు లేరు? నీతిమంతుడు అనేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్న మానవులందరినీ ప్రభు ఏం చేయాలి? ఇప్పుడు నీతిమంతులుగా చేయాలి. దేవుని స్తోత్రం. చెప్పండి, ఏం చేయాలి? నీతిమంతులుగా చేయాలి. నీతిమంతులుగా చెయ్యాలి అని అంటే ఇప్పుడు మానవులందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాలి. దేవుని స్తోత్రం. నీతిమంతులుగా తీర్చాలి. నీతిమంతులుగా తీర్చడం కొరకు ప్రభు తండ్రి ఏం చేశాడంటే దేవుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని నిత్య జీవం మనకు అనుగ్రహించడం కొరకే ఆయన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏముందంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలి. దేవుని స్తోత్రం. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. దేవుని స్తోత్రం. కుమారుని ద్వారా నిత్య జీవం, కుమారుని ద్వారా నిత్య జీవం. అక్కడ అన్నాడు, ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో అని అన్నాడు.
అంటే కుమారుని విశ్వసించిన వారందరూ నీతిమంతులు, నీతిమంతులందరూ నిత్య జీవానికి అర్హులు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన వారందరూ ఎవరు అని చెప్పొచ్చు? మనం నీతిమంతులని చెప్పొచ్చు. ఎవరిని బట్టి? యేసు ప్రభుని బట్టి. నీతిమంతులు కాబట్టి నిత్య జీవానికి ఏమయ్యారు? వారసులు అయ్యారు. అంటే యేసు ప్రభుని నమ్మిన వారందరూ దేనికి వారసులు? నిత్య జీవానికి వారసులు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? యేసు ప్రభుని నమ్మిన వారందరిని కూడా ప్రభు ఏం చేశాడంటే నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆల్రెడీ మనం అందరూ నిత్య జీవంలోనికి ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. దాన్ని ఇలా అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక వాడు మరణములో నుండి జీవములోనికి దాటాడంటే అర్థం ఏంటి? నిత్య జీవంలోని ప్రవేశించాం. అర్థమైందండి? ఈ ప్రవేశం మనకు ఎవరిని బట్టి కలిగింది? ప్రభుని బట్టి కలిగింది. చూడండి, ఆ మాట ఉంది ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన, దేవుని స్తోత్రం, నిర్భయమైన ప్రవేశం మనకు కలిగింది. ఎక్కడికి ఆ ప్రవేశం? నిత్య జీవం. నిత్య జీవానికి మనం ఏమయ్యాం? వారసులమయ్యాం. నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాం. అక్కడ ఎలా అన్నాడు? మన బట్టి కాదు, ఆయనను బట్టి. కనిపించిందా మాట? ఏముంది? ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి. ఆ మాట గట్టిగా పట్టుకుని, ఆయన బట్టి మనకు కలిగింది. అంటే నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు ఎప్పుడు అబద్ధమాడనేరని దేవుడు జగత్తుత్పత్తి వేయబడక ముందే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటి? నిత్య జీవాన్ని ఇవ్వాలని. ఆ నిత్య జీవాన్ని ఇవ్వాలంటే నిత్య జీవానికి ఎవరు అర్హులు? నీతిమంతులు అర్హులు. భూమి మీద ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? భూమి మీద ఒక్కడును లేడు. ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరిని ఆయన ఇప్పుడు ఎలా మార్చాలి? నీతిమంతులుగా మార్చాలి. నీతిమంతులుగా మార్చబడిన వారందరూ నిత్య జీవానికి ఏమవుతారు? వారసులు అవుతారు. ఇప్పుడు నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ప్రజలందరూ ఏమవ్వాలి? నీతిమంతులు అవ్వాలి. ఇప్పుడు ప్రజలు ఎలా నీతిమంతులు అవుతారు? వినండి, ఎలా నీతిమంతులు అవుతారంటే ఆయన ప్రియకుమారుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ఇప్పుడు తండ్రి అనగా దేవుడు ఆయన ప్రియకుమారుని ఎక్కడికి పంపించాడు? ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన యేసుప్రభు ఏం చేశారు? సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన ఏమయ్యారు? వెల చెల్లించాడు. ఆయన సిలువలో చనిపోయాడు. ఎప్పుడైతే సర్వ మానవాళి పాపముల కొరకు, ప్రతి మనుషుని కొరకు, ప్రతి అవిధేయత కొరకు, ప్రతి పాపము కొరకు, ప్రతి అతిక్రమం కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని కొరకు చనిపోయాడో, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచుతున్నారో వారు ఏం చేయబడుతున్నారంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంతేకాదు నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. యేసు ప్రభు నమ్మిన వారు ఒట్టువారు కాదు. యేసు ప్రభు నమ్మిన వారు ఎవరు అని అంటే నిత్య జీవానికి వారసులు. చెప్పండి, ఎవరు? నిత్య జీవానికి వారసులు. ఎవరిని బట్టి కలిగింది ఇది? ప్రభువును బట్టి, ఆయనను బట్టి, కుమారుని బట్టి, యేసు ప్రభును బట్టి మన అందరూ నిత్య జీవానికి వారసులమయ్యాం. వాగ్దానానికి వారసులమయ్యాం. కానీ ఇక్కడ జాగ్రత్త వినండి, యేసు ప్రభు నమ్మిన వారందరూ జీవానికి వారసులు, యేసు ప్రభు నమ్మిన వారందరూ వాగ్దానానికి వారసులు, యేసు ప్రభు నమ్మిన వారందరూ నిత్య జీవానికి వారసులు. ఎప్పుడైతే మన జీవానికి వారసులు అయ్యామో వినండి, ఆ జీవాన్ని మనం అనుభవించడానికే యేసు ప్రభుని నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చాడు. అర్థమైందండి? అంటే వాగ్దానానికి ఎప్పుడైతే మనం వారసులమయ్యామో ఆ వాగ్దానాన్ని మనం అనుభవించడానికి దేవుడు మన హృదయంలోనికి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఆయన మనలో ఉన్నాడు. మీలో ఎంతమంది యేసు ప్రభుని నమ్మారు? వినండి, మీ అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఇలా అడగండి, మీరు ఎందుకు వచ్చారయ్యా నా హృదయంలోనికి అని అంటే ఆయన ఎలా అంటాడు? నువ్వు వారసుడు కాబట్టి దాన్ని అనుభవించడానికి నేను సహాయం చేయడానికి వచ్చాను. ఆయన ఎందుకు వచ్చాడు? సహాయం చేయడానికి వచ్చాడు. నీకెందుకు సహాయం చేయడానికి వచ్చాడు? నువ్వు బలహీనుడు కాబట్టి. నువ్వెందుకు బలహీనుడివి? పాపములో నువ్వు లేవు గాని పాప శరీరంలో నువ్వు ఉన్నావు. పాప శరీరం జీవంలోనికి వస్తే నువ్వు ఆ వాగ్దానాన్ని అనుభవించలేవు. పాప శరీరాన్ని నువ్వు అనుసరిస్తే, ఇలా అన్నాడు, శరీరాన్ని అనుసరిస్తే, శరీరాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే ఆ వాగ్దానం నువ్వు అనుభవించలేవు, ఆ జీవాన్ని నువ్వు అనుభవించలేవు. కానీ వాగ్దానానికి వారసుడువా కాదా? వారసుడివే.
జీవానికి వారసుడువా కదా, వారసుడివే, కానీ దాన్ని నువ్వేం చేయలేవు, అనుభవించవు. నువ్వు దాన్ని అనుభవించాలంటే నీలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అంటే యేసు ప్రభు నమ్మిన వారు అందరిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎందుకున్నాడు? జీవాన్ని మనము అనుభవించడానికి, మనకి సహాయం చేయడానికి వచ్చాడు. చెప్పండి, ఎందుకు వచ్చాడు ఆయన? జీవాన్ని అనుభవించడానికి, మనకు ఆయన సహాయం చేయడానికి వచ్చాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉందన్నమాట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, దేవుని స్తోత్రం, మనకేం చేయుచున్నాడు? సహాయం. మనకు ఆయన సహాయం చేయడానికి వచ్చాడు. మీరు మాట చెప్పండి, వాగ్దానంలో ప్రవేశించడానికి మనకు సహాయం చేసింది ఎవరు? బాగా ఆలోచన చెప్పండి. నేను అడిగిన ప్రశ్న మీరు ఎంతవరకు వాక్యం విన్నారన్నది అర్థమవుతుంది. వాగ్దానంలోనికి వాగ్దానానికి వారసులు అవడానికి, నిత్య జీవానికి వారసులు అవడానికి మనకు సహాయం చేసింది ఎవరు? కరెక్టేనా మీరు చెప్పింది? మరి దీనికి ఆన్సర్ చెప్పండి. అయితే ఆ వాగ్దానాన్ని అనుభవించడానికి మనం సహాయం చేసింది, మనకు సహాయం చేస్తుంది ఎవరు? మరి రెండిట్లకు ఒకటి ఆన్సర్ చెప్తారేంటి? వాగ్దానానికి వారసులు అవడానికి మనకు సహాయం చేసింది ప్రభు. అంటే యేసు ప్రభు ద్వారా మన వాగ్దానానికి ఏమయ్యాం? వారసులమయ్యాం. వాగ్దానాన్ని అనుభవించడానికి సహాయం చేయడానికి మనలోకి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నమ్మిన వారందరూ వాగ్దానానికి వారసులు. వాగ్దానానికి వారసులు కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడ్డారు? ఆ వాగ్దాన సంబంధమైన జీవితాన్ని అనుభవించడానికి. అర్థమైందండి? అంటే ఆల్రెడీ నీలో ప్రభు పని జరిగింది, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. హల్లెలూయా. అంటే ప్రభు మనకు సహాయం చేశాడు, అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఆయన మనకి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఎందుకు సహాయం చేస్తున్నాడంటే ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు మనం అనుభవించాలి. అర్థమైంది? ఆ నిత్య జీవాన్ని ప్రతిరోజు మనం అనుభవించాలి. చాలా మంది నిత్య జీవం అంటే ఏమనుకుంటారంటే, నిత్య జీవం అనగానే చనిపోయిన తర్వాత అనుభవించేది, చనిపోయిన తర్వాత పొందుకునేది అనుకుంటారు. వినండి, చనిపోయిన తర్వాత పొందుకునేదని కాదు. అసలు నిత్య జీవం అంటే ఆ పరలోక సంబంధమైన జీవితాన్ని ఇక్కడే మనం అనుభవించాలి. అర్థమైందండి? ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోండి, ఆ నమ్ముకుంటే మీకు పరలోకం వస్తుందని అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అసలు ఎవరు వెళ్తారో, ఎవరు ఉంటారో ఎవరో తెలిసిందని అంటారు. అంతేనా? మళ్ళీ పైపెచ్చి ఏమంటారు? నువ్వు చూసి వచ్చావా అని అంటారు. నువ్వు చూసి వచ్చావా అని అంటారు. ఇంకేమంటారు? అసలు నువ్వు వెళ్తావా అని అంటారు. మనం ఏమంటాం? అదంతా దేవుడు తెలుసా అంటారు. అప్పుడు మనం అదంతా దేవుడు తెలుసా అని అనకూడదు. అప్పుడు ఇలా చెప్పాలి. ఏమనాలంటే, ఇదిగో మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాం, దేవుని స్తోత్రం. చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఉంటుంది, దేవుని స్తోత్రం. కానీ చెప్పవలసిన సారం ఏంటంటే, ఇదిగో ప్రభువుని నమ్మితే మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. అంటే పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా మనం ఆ జీవాన్ని అనుభవించగలం. దేవుని స్తోత్రం. అంతేనా? ఇప్పుడు జీవాన్ని అనుభవిస్తేనే కదండి మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు భక్తులు ఏముందన్నాడు? సుఖముగాను నెమ్మదిగాను పరిశుద్ధాత్మ యందు ఆనందం అని చెప్పాడు. ఇప్పుడు ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తున్నప్పుడే కదా మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. అసలు యేసుప్రభు భూమి మీద మనం ఎందుకు ఉంచాడు? సంఘాన్ని సాక్ష్యం ఇవ్వడానికి ఉంచాడు. అసలు సాక్ష్యం మనం ఎలా ఇస్తున్నాం అనుకోండి, మౌతట్టుకుని వెళ్ళిపోయి ఇదంటే ఇదిగో ఆ కట్టెలపై నీ శరీరం కనబడదు, గంటకు మళ్ళీ ఏదో ఒక రోజు నువ్వు రాలిపోతావు, పువ్వులా నువ్వు రాలిపోతావు, నీ పని అయిపోద్ది, అదైపోద్ది, ఇదైపోద్ది, నువ్వు నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు అని అన్నావు అనుకోండి, వెంటనే వచ్చేమంటారు? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నీకు తెలుసా అని అంటారు. చనిపోయిన తర్వాత నువ్వు చూసి వచ్చావా అని అంటారు. కానీ అది కాదు మనం చెప్పవలసింది ఏంటి? ఇదిగో యేసు ప్రభుని నమ్మితే ఇదిగో మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళడమే కాదు, ఈ భూమి మీద ఉండగా ఆ పరలోక సంబంధమైన జీవితాన్ని కూడా ఈ భూమి మీద మనం అనుభవిస్తామని చెప్పాలి. అప్పుడు ఎలా అంటారు? నిజమేనా అని అంటారు. అప్పుడు ఎలా చెప్పాలి? ఎస్, అది నేను అనుభవిస్తున్నాను. నీకు ఈ ఆనందం కావాలా? అయితే రా ప్రభు దగ్గరికి రా. అర్థమే? నీకు ఈ సంతోషం కావాలా? రా ప్రభు దగ్గర రా అని చెప్పాలి. మీకు మాట చెప్తాను. మొన్న ఒక సేవకులు మాకు గతంలో పరిచయమైన ఒక సేవకుడు మాకు దాక్షాన్ని కనిపించి ఆయన అంటాడు, ఛానల్ అసలు ఈ మధ్యలో 1 సంవత్సరంన్నర పైబడి అవుతుంది నేను కలుసుకోలేదు. ఆయన ఎలా కలుసుకొని మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే తమ్ముడు ఎలా ఉన్నావు అని అన్నాడు. అన్న నేను చాలా బాగున్నాను అన్నా అని నేను నవ్వుతూ చెప్పాను. అప్పుడు ఎలా అన్నాడు? తమ్ముడు ఒకప్పుడు సంవత్సరం
సంవత్సరాలు అవుతుంది నిన్ను చూసి, అప్పుడు నీ మొక్కలో తేజస్ లేదు, కానీ ఇప్పుడు ఎందుకో నీ మొఖం వెలిగిపోతుంది, ఇప్పుడు ఆనందం తెలిగిపోతుందని చెప్పాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అప్పుడు ఎలా చెప్పాను, మా చేతికి అప్పగించబడిన సువార్త అటువంటిది అన్నానని చెప్పాను. అర్థం ఏంటి అంటే, మన ముఖం చూసినప్పుడు లేదా మన అనుభవాలు చూస్తున్నప్పుడు ఎదురువాడికి అర్థమవుతుంది, నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు. అక్క, కుమారక్క, ఈ పరిస్థితుల్లో మీరు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు. అసలు ప్రసాద్ గారు మీరు ఇంత ఓర్పుగా ఎలా ఉండగలుగుతున్నారు. సాల్మాను, మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి కదా, అవునా, కానీ ఇంత ఆనందంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే అప్పుడు చెప్పాలి, ఎస్, నేను ఆనందంగా ఉంటున్నాను. ఎందుకు? వీటన్నిటి విషయంలో ఆల్రెడీ దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు. త్వరలో వీటన్నిటిని దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అర్థమైన ఆ ధైర్యంలో మనకు ఉత్సాహం, అర్థమైన ఆ ధైర్యంలోంచి మనకు ఆనందం, నెమ్మది మనం అనుభవిస్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి చనిపోయిన తర్వాత నిత్య జీవం కాదు, ఆ జీవాన్ని ఇక్కడ ఉండగానే మనం అనుభవించాలి. దాన్ని మనం అనుభవించడానికి, దాంట్లోని మనం ప్రవేశపెట్టడానికే, దాన్ని మనం స్వతంత్రించుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? నిత్య జీవానికి వారసులుగా చేసింది ఎవరు? అబ్బా, బాగా చెప్పారు ఆయన. మీ పేరేం పేరండి నాన్నగారు? దేవుని స్తోత్రం. చాలా బాగా వింటున్నారు మీరు వాక్యం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అర్థమైంది? అంటే నిత్య జీవానికి వారసులుగా చేసింది ఎవరు? ప్రభు. ఆ నిత్య జీవాన్ని అనుభవించడానికి మనకు సహాయం చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నిత్య జీవం అంటే ఏమని చెప్పాను? వాగ్దానం. అంటే వాగ్దానానికి వారసులుగా చేసింది ఎవరు? ఇప్పుడు చెప్పండి, వాగ్దానానికి వారసులుగా చేసింది ఎవరు? ప్రభు. ఇప్పుడు వాగ్దానానికి వారసులం అయ్యాం కాబట్టి దాన్ని మనం అనుభవించడానికి నిరంతరము మన జీవానికి కావలసిన వాగ్దానాలు అనుగ్రహించేది పరిశుద్ధాత్మ దేవుడు. వాగ్దానం వేరు, వాగ్దానములు వేరు. వాగ్దానము అనేది యేసు ప్రభువును బట్టి కలిగింది, వాగ్దానములు అనేవి పరిశుద్ధాత్మ దేవుని వల్ల కలుగుతుంది. మీకు అర్థమైందా? మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్తుతింపబడును గాక. సారీ, 2వ పత్రిక చూడండి. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఇలా నేను చదువుతున్నాను చూడండి. ఏముందంటే, ఆయన జీవమునకు కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తాడు. దేనికి? జీవానికి కావలసిన వాటన్నిటిని ఆయన మనకి ఏం చేస్తాడు? దయచేస్తాడు. ఎలా దయచేస్తాడు అనుకుంటున్నారు? కింద 4వ వచనం ఏముంది? ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు. దేవునికి స్తోత్రం. వాగ్దానము అనేది ఎవరు బట్టి కలిగింది? ప్రభుని బట్టి కలిగింది. ఇప్పుడు వాగ్దానములు అనేవి ఎలా కలుగుతాయంటే, ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచాను, విశ్వాసం ఉంచిన నేను జీవము అనే వాగ్దానానికి నేను వారసునయ్యానని ఏ రాత్రి అయితే, ఏ క్షణమైతే నువ్వు నమ్ముతావో, అప్పుడు ఆల్రెడీ నీలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఆ జీవమును కూర్చిన సంగతులు వాగ్దాన రూపకములో నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. అర్థమైందండి? అంటే నిత్య జీవం అనే వాగ్దానానికి నేను వారసుణ్ణి అని ఏ రోజైతే, ఏ క్షణమైతే నువ్వు నమ్ముతావో, అప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏ జీవానికైతే నువ్వు వారసుడు అయ్యావో ఆ జీవమును కూర్చిన సంగతులు వాగ్దానాల రూపంలో మనకైనా తెలియజేస్తాడు. అర్థమైంది? అప్పుడు ఈ వాక్యాన్ని ఏమనొచ్చు? వాగ్దాన రూపకమైన వాక్యం. రోమపత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. వాగ్దాన రూపకమైన. అప్పుడు మన దగ్గరికి వచ్చే ప్రతి వాక్యం ఎలా ఉంటది? వాగ్దాన రూపకమైన వాక్యం. మన దగ్గరికి వచ్చే ప్రతి సంగతి ఎలా ఉంటది? వాగ్దాన రూపకం. ఇంతకు వినండి, ఇంతకు ఏంటి ఆ వాగ్దాన రూపకమైన వాక్యం? జీవాన్ని గూర్చిన సంగతులు, జీవాన్ని గూర్చిన వాగ్దానములు. అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో ప్రభు ఏం జరిగించబోతున్నాడు, అసలు మన కొరకు ప్రభు ఏం ఆలోచిస్తున్నాడు, వీటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పటికే మనకు ఆయన ఏం చేస్తాడంటే వాగ్దానాల రూపంలో తెలియజేస్తాడు. మీకు మాట చెప్పనా? అసలు ఇక్కడికి మీరు వచ్చారు, దేవుని స్తోత్రం. వచ్చి కూర్చున్నారా? దేవుని స్తోత్రం. మీ మనసులో ఏముంది ఎవరు తెలుసు? మీ పక్క వారిని అడగండి, నా మనసులో ఏముంది నీకు ఏం తెలుసు అడగండి. అదేంటండి మీరు నా వైపు చూస్తున్నారు?
అడగండి, మీ పక్కన ఉన్న వాళ్ళు అడగండి, నా మనసులో ఏముందో నీకు ఏం తెలుసు అని అడగండి. పరమానంద గారు, మీ మనసులో ఏముందో మీ పక్క వారికి తెలియక నేను చెప్పనా? ప్రభువుకి నీ మనసులో ఏముందో తెలియదు. ప్రభువుకి మన మనసులో ఏమనుకుంటున్నాం, ఏ ఉద్దేశంతో వచ్చాం, ఏ తలంపుతో వచ్చాం, అన్ని ప్రభుకి తెలుసు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, నా ప్రియకుమారుడైన యోసేపు, లేదా నా ప్రియకుమారుడైన సాల్మన్, లేదా నా ప్రియకుమారుడైన ప్రసాద్, ఇదిగో ఈ విషయంలో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, ఈ విషయంలో సఫర్ అవుతున్నాడు, ఈ విషయంలో ఆందోళన చెందుతున్నాడు, ఈ విషయం దీన్ని ఎలా చేయాలి ప్రభువా, ఎలా చేయాలి ప్రభు అని సతమితం అవుతున్నాడు. కాబట్టి ఈ టైంలో నా బిడ్డకి ఒక వాగ్దానం ఇవ్వాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? రాజు, నువ్వు ఇలా ఇబ్బంది పడుతున్నావా, విను, నేను నీకు వాగ్దానం ఇస్తున్నానని మాట్లాడతాడు. ఎప్పుడైతే వాగ్దాన రూపంగా ప్రభు మనతో మాట్లాడాడో వెంటనే మనకు అర్థమవుతుంది, ప్రభు నాతో మాట్లాడాడు. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? ఆమేన్, హల్లెలూయా. ఏమంటాం? ఆమేన్ అంటాం. అంటే ప్రభు మనకి వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి, ప్రభు మనకి ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. దాని వెంటనే మనం ఏమన్నాం? ఆమేన్ అన్న. ఇప్పుడు దాన్ని జరిగించవలసిన పని అయింది. అర్థమైందా? మీకు మాట చెప్తాను. వాగ్దానం ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చడానికి శక్తి కావాలా? వాగ్దానాన్ని విని ఆమేన్ అన్నవాడికి శక్తి కావాలా? అది ఇప్పుడు ఇలా రాయబడింది, వాగ్దానమును చేసి దాన్ని నెరవేర్చుటకు విను. నువ్వు శక్తిమంతుడు అవ్వక్కర్లా, ఆయన ఆల్రెడీ శక్తిమంతుడు. నువ్వు దాన్ని నమ్మంతే ఈయన శక్తిమంతుడు, ఈయన మహాశక్తి కలిగిన వాడు, ఈయన సర్వశక్తి కలిగిన వాడు నువ్వు నమ్మితే చాలు, నువ్వు ఆమేన్ అన్న ప్రతి దాన్ని ఆయన జరిగిస్తాడు. అర్థమైందా? కాబట్టి వాగ్దానం వచ్చిన ప్రతిసారి ఏమనాలి? ఆమేన్. ఫోన్లో వాక్యం విన్నా ఆమేన్, లైవ్ లో వాక్యం విన్నా ఆమేన్. వెంటనే మనం ఏం చెప్పాలంటే, వాగ్దానం వచ్చిన వెంటనే దానికి మనం ఆమేన్ అని చెప్పాలి. కొరింథీ 2వ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక. మాట్లాడకండి, మీకు స్నాక్స్ తెచ్చారు ప్రసాద్ గారే, మీరు ఎవరు మాట్లాడకండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. దేవుని వాగ్దానములు ఎన్నైనను, ఎన్నైనా అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని అన్నక్కడ అంకి ఎంతో చూడండి. 2 కింద ఏముంది అర్థం? ఆమేన్. అంటే వాగ్దానం వచ్చిన ప్రతిసారి ఏమనాలి? వాగ్దానం వచ్చిన ప్రతిసారి ఏమనాలి? మీకు మాట చెప్పనా, అసలు ఆమేన్ అనే పదం కూడా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆమేన్ అని ఎందుకంటారు చెప్పనా? ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా అయిపోద్ది, ఇది ఎలా జరుగుతుంది. నేను ఎలా అంటున్నాను, అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు ఇలా చెప్పాడు, అబ్రహామా నీకు కొడుకునిస్తానయ్యా, వచ్చే సంవత్సరం నేను వచ్చాను, ఇక మీదట నేను వచ్చే సమయానికి నీ చేతిలో అబ్బాయి ఉంటాడు, అతని పేరు ఇస్సాకు అని పేరు పెట్టి చెప్పేశాడు. ఇప్పుడు అబ్రహాం ఏమనాలి? ఇది ఎలా జరుగుతుంది అని అనొచ్చా? అనకూడదు. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100. సారా గారి వయసు ఎంత? 90. ఈమె ఎలాగొస్తుంది గుడారం నుంచి బయటికి? నడుము వంగిపోయి కర్ర పట్టుకుని బయటకు వస్తుంది. ఎవరు? సారా. అప్పటికి సారా గర్భం ఏమైందంట? మృతతుల్యమైంది. అప్పటికి అబ్రహాం గారి శరీరం కూడా ఏమైంది? మృతతుల్యం అయిపోయింది. అంటే నుడతలు పడిపోయింది. కానీ వినండి, అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఆమేన్, ఇది జరుగునుగా. ఎలా జరుగుతుంది, ఇది అవుతాదా అని అనుకున్నవాడు ఏం చెప్పలేడు? ఆమేన్ అనలేడు. దీని వెనకాల ఖచ్చితంగా పనిచేసేది దేవుడు, ఆయన శక్తిమంతుడని నువ్వు నమ్మితే ఈ రాత్రి నుంచి నువ్వు ఆమేన్ అని పలుకుతావు. అర్థమైందా? ఖచ్చితంగా వాగ్దానం వచ్చింది అని అంటే దాన్ని ఆయన నెరవేర్చడానికి నీ శక్తి వద్దు, నువ్వు శక్తిమంతుడు కాదు, నువ్వు బలహీనుడివి. నీ బలహీనతను చూసి నీకు సహాయం చేయడానికి ఆత్మప్రభు నీకు ఏమిస్తున్నాడు? వాగ్దానాలు ఇస్తున్నాడు. నువ్వు ఆమేన్ అని నోరు తెరిచి పలుకు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి మన యొక్క పని ఏంటంటే మన పలకడమే. మన పని ఏంటి? పలకడమే. మనం మాట్లాడితే చాలు సమస్తాన్ని ఆయన ఏం చేస్తాడు? సమస్తాన్ని ఏం చేస్తాడు? జరిగిస్తాడు. అంటే ఇప్పుడు మన బలహీనతలు చూస్తున్న ప్రభు కాదా? మన బలహీనతలు చూస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కాదా? మరి చూసిన ఆయన ఏం చేస్తున్నాడు? మౌనంగా లేడు. మౌనంగా ఉండకుండా ఏం చేస్తున్నాడు? మనకి ఎప్పటికప్పుడు ఆయన ఏమిస్తున్నాడు? వాగ్దానాలు ఇస్తున్నాడు. వినండి, ఇప్పుడు మీరు వచ్చారా? మీరు ఇంటికి వెళ్ళారా? ఇలా అడగాలి. ప్రార్థనకి వెళ్ళావు కదా, ఎంతమంది వచ్చారు? అది కాదు, ఇలా అడగాలి. మీ ఇంటికాడ ఎవరైనా అడిగితే ఏమడగాలి తెలుసా? ప్రార్థనకి వెళ్ళావు కదా, ప్రభు నీకేం చెప్పాడు? ప్రార్థనకి వెళ్ళావు కదా, ప్రభు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు? ప్రార్థనలో కూర్చున్నావు కదా, ప్రభు నీతో ఏం మాట్లాడాడు అని అనగానప్పుడు ఇలా చెప్పాలి. ఏం చెప్పడం,
అసలు నేను పడుతున్న ఇబ్బంది ఏంటో ప్రభుకి తెలుసు. ప్రభు నాకు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చేసాడు. ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని చూడు, త్వరలోనే దాన్ని నెరవేరుస్తాడని చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఆ మాట ఉంది బైబిల్లో. యోహాను సువార్త యోహాను సువార్త యోహాను సువార్త 20:18 యోహాను సువార్త 20:18 మగ్దలేని మరియా, అది మగ్దలేని మరియ ప్రభు దగ్గరకు వచ్చిందంట. ప్రభుని చూచి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన నాతో ఈ మాట చెప్పాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన నాతో ఈ మాట చెప్పాడు. ఏమంటే నాతో ప్రభు మాట్లాడాడు అన్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటాం? అసలు ప్రభు కనిపించాడు, ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు. ఒక మాట చెప్పనా, నా ప్రభు నాకు కలిచ్చాడు. ప్రభు నాకు ఏమిచ్చాడు? కలిచ్చాడు. మీరు అనుకుంటారు అదేంటంటే కళ్ళ పడుకున్నప్పుడు కాదు, మెలకుగా ఉన్నప్పుడు కూడా కళ వస్తుంది. దర్శనాలు పడుకున్నప్పుడే కాదు, మెలకుగా ఉన్నప్పుడు కూడా దర్శనం వస్తుంది. ఇది ఎవరి ద్వారా? ప్రభు ద్వారా. అంటే ప్రభు మనతో ఎలా మాట్లాడతాడంటే వాగ్దాన రూపంలో మాట్లాడొచ్చు, దేవునికి స్తోత్రం. దర్శనాల ద్వారా మాట్లాడొచ్చు, దేవునికి స్తోత్రం. అంతేకాదు కళల ద్వారా కూడా ప్రభు నీతో మాట్లాడతాడు. అర్థమైందా? కాబట్టి ఇలా చెప్పాలి, ప్రభు నాతో నేను ప్రభుని చూశాను, కళ్ళలో నాకు ఇలా చెప్పాడు. నేను ప్రభుని చూశాను, దర్శనంలో ఇలా చెప్పాడు. నేను ప్రభుని చూశాను, నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని మనం ఏం చెప్పాలి? ధైర్యంగా చెప్పాలి. నేను ఇలా అంటున్నాను, మీరు ఇక్కడికి వచ్చారు, వాక్యం విన్నారు, ప్రభు మీకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళారు, ఇలా చెప్పారు, ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడని. ప్రజలు ఆ మాట నమ్ముతారా? నమ్మరు. వాళ్ళు నమ్మలేదు కదా అని మనం నిరాశపడకూడదు. చూడండి, ప్రజలు ఏమంటారు? పేతురు రాసిన 2వ పత్రిక పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు, అంటే వీళ్ళు ఎవరు? అపహాసకులు. అంటే వీళ్ళకి ఏముండదు చెప్పనా? పని పాట ఏమి ఉండదు. పని పాట లేని వారు అపహాసకులు ఏమంటారు అంటే, ఇలా అన్నాడు 4వ వచనం, వాగ్దానములు ఏమయ్యాయి, వాగ్దానం ఏమైంది అని ఏం చేస్తారు? అపహాసం చేస్తారు. ఏమంటారు? వాగ్దానాలు ఏమయ్యా అని ఏం చేస్తారు? అపహాసం చేస్తారు. కానీ వినండి, మనలను ప్రజలు దాన్ని ఏమన్నాడు? అపహాసం చేసిన, కానీ ప్రభు మాత్రం అవమాన పాలు కానివాడు. అర్థమైందా? ప్రజలు ఏమంటారంటే, దేవుడా దేవుడని తిరిగేశాడండి ఇతను, సువార్త అని తిరిగేశాడండి ఇతను, ఎప్పుడు బైబిల్ అండి, ఎప్పుడు వాక్యమే. ఏదండి దేవుడు ఇతని జీవితంలో ఏం చేశాడండి అని ప్రశ్నించేటట్లుగా ప్రభు చేయడు. అర్థమవుతుందా? వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఆయన నమ్మదగిన దేవుడు, దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. అర్థమైందా? మనం ఇలా నిరాశపడిపోవాల్సిన పని లేదు. ఏమనంటే, ఇన్ని వాగ్దానాలు చేసేసాడు, ఎంత నడిచేసాం, ఎంత పరిగెట్టాం, ఎంత ప్రయాసపడ్డాం, రేపు పొద్దున్న ఎవరైనా అడిగితే నేను ఏం ప్రశ్న చెప్పాలి అని నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు. అర్థమైందా? రేపు పొద్దున ఎవరైనా అడిగితే, ఇదిగో నీ పిల్లల జీవితంలో నువ్వు ఏం సాధించగలిగో నీ పిల్లల విషయంలో అని ఎవరైనా అడుగుతారేమో, కుటుంబ విషయాలు ఏం సాధించామని ఎవరైనా అడుగుతారేమో, ఉద్యోగ విషయాలు ఏం సాధించామని ఎవరైనా అడుగుతారేమో, పెళ్లి విషయాలు ఏం సాధించామని ఎవరైనా అడుగుతారేమో, మనం ఏమనుకుంటాం? చెప్పండి, ఏమనుకుంటాం? మనలో మనం కుమిలిపోతాం. కానీ వినండి, ప్రభు అంటున్నాడు, నేను వాగ్దానం చేశానా, ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ప్రజలు నిన్ను అపహాసం చేయొచ్చు, ప్రజలు నిన్ను అవమానపరచు, కానీ ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆయన నెరవేరుస్తాడు. అబ్రహాం ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అబ్రహాం ఇలా చెప్తున్నాడు. ఏమంటే అబ్రహాం అని పిలుస్తుంటే అబ్రహాం అన్నాడు, ఎవయ్యా నా పేరు అబ్రహాం అనుకో, నా పేరు అబ్రహాం అని. ఎప్పుడు పేరు మార్చేసుకున్నావు, ఎప్పుడు కూట పెట్టించుకున్నావు అని అడుగుతారు. అంతేనా? అనగానే ఇప్పుడు అబ్రహాం ఏం చెప్తున్నాడు? కూటమేం ఎట్టించలేదు, దేవుడు నాతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నీకు ఇసుక రేణువులంత విస్తారమైన జనాంగాన్ని నేను నీకు ఇస్తాను, నీలోంచి ఆకాశ నక్షత్రాలంత జనాంగం నీలో నుండి వస్తారని దేవుడు నాతో చెప్పాడు అని అన్నాడు. అప్పుడు వెంటనే ఎదుటివాడు ఏమడుగుతాడు చెప్పనా? ఎలా అడుగుతాడు చెప్పనా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంటి అని అపహాసం చేస్తే అడుగుతాడు. దానికి అబ్రహాం ఏమంటున్నాడు? ఎస్, నువ్వు అపహాసం చేసినా పర్వాలా, నువ్వు నన్ను వ్యంగ్యంగా మాట్లాడినా పర్వాలా, నన్ను అవమానకరంగా మాట్లాడినా పర్వాలేదు. ఎందుకు? దీని అంతటా ఆల్రెడీ నా ప్రభు చూస్తున్నాడు. ఆల్రెడీ నా ప్రభు చూస్తున్నాడు. ఏదో ఒకరు నీ నోటితో అనిపిస్తాడు, ఒరే నువ్వు చెప్పిందే నీ దేవుడు చేశాడు రా అన్నట్టుగా.
అర్థమైందా? దేవుడు నువ్వేం చెప్పావో దాన్నే నా జీవితంలో ప్రభు జరిగించాడు అని ఒకరోజు చెప్పేటట్లుగా దేవుడు చేస్తాడు. అర్థమైంది? ఇప్పుడు అబ్రహాం ఏ ఊరైనా ఏం చెప్తున్నాడు? నా పేరు అబ్రహాము కాదు, అబ్రహాము. అబ్రహాము అబ్రహాము అంటే అర్థం ఏంటి? అనేక జనములకు తండ్రి, అనేక జనములకు తండ్రి అని అన్నాడు. వినండి, దేవుడు ఆ మాట నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడా లేదా? చూడండి ఎలాగుంది. ఎబ్రీ పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. లేవస్తుందమ్మా. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13. దేవుడు అబ్రహామునకు దేవుడు అబ్రహాముకి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. 15వ వచనం. ఆ మాట అంటే ఏంటది? వాగ్దానము నమ్మి అతడు ఓర్పుతో సహించాడు. దేవుని స్తోత్రం. ఓర్పుతో సహించాడంటే ఏమనొచ్చు? వాగ్దానాల విషయంలో మళ్ళీ అపహాసం చేసే వాళ్ళు ఉంటారు లేదా? వాగ్దాన విషయంలో అపహాసం చేసే ఉంటారు. అంటే ఇప్పుడు అబ్రహాము ఓర్పుతో సహించాడంటే అర్థం ఏంటి? ప్రజలందరూ వచ్చి ఏమంటున్నారు? ఏమైంది ఏంటి, ఏం జరిగింది ఏంటి అని చాలా మంది ఆ వాగ్దానం విషయంలో ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. మీకు మాట చెప్తాను వినండి. మనకి ప్రభువు చేసిన వాగ్దానాలు బట్టి, ప్రభు నమ్మదగిన వాడు కదా, ఆయన మనకు వాగ్దానం చేస్తాడు కదా, వాగ్దానం చేసిన ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. కానీ రెండు జరుగుతాయి. ఏంటో చెప్పడం, ఒకటి వాగ్దానాలకు మనం పొందుకోకుండా మళ్ళీ ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. రెండోది ఆ వాగ్దానాల విషయం మళ్ళీ అపహాసం చేసే వాళ్ళు ఉంటారు. అర్థమైంది? కానీ ఈ రెండిటి విషయంలో నువ్వు సహించాలి. ఒకటేంటి, ప్రజలు ఏమంటారు? వాగ్దానం ఏమాయను? ఏం చెప్పారు ప్రసాద్ గారు? మనం మీరు ఏమన్నారు? వాగ్దానం ఇచ్చాడని అన్నారు కదా అని ప్రజలు మళ్ళీ ఏం చేస్తారు? అపహాసం చేస్తారు. అంటే వాళ్ళందరి విషయంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఓర్పుతో సహించాలి. ఎందుకు ఓర్పో చెప్పనా? ఎందుకు ఓర్పో చెప్పనా? దేవుడు తగిన కాలం దాన్ని నెరవేరుస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుందిరా బాబు అని మనం మనసులో అలా అనుకుని కొద్ది సందర్భాల్లో సైలెంట్ అవ్వాలి. అర్థమైందా? ప్రతి సందర్భంలో కూడా మనం నోరు తెరిచి మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఏమన్నాడు తెలుసా? మౌనంగా ఉంటే దాని క్రియ రూపంలో దేవుడు చూపిస్తాడు. అర్థమైందా? మన మౌనం ఎదుటివానికి దాన్ని ఎలా చూపిస్తాడు? క్రియల రూపంలో ప్రభువే చూపిస్తాడు. తగిన టైం వస్తుంది, దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి వాగ్దానాల విషయంలో అపహాసం చేసేవాళ్ళు ఆదికాండం 21వ అధ్యాయంలో అన్నాడు నిర్ణయ కాలం. చెప్పండి, ఏ కాలం? నిర్ణయ కాలం. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయంలో వాగ్దాన కాలం అని అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తగిన కాలం అని చెప్పాడు. లోకాసు వార్త 1వ అధ్యాయంలో సంగతులు నెరవేరు దినము అని అన్నాడు. అంటే సంగతులు నెరవేర్చే దినం ఒకటి ఉంది, వాగ్దానం నెరవేరే దినం ఒకటి ఉంది, నిర్ణయ కాలం ఒకటి ఉంది, తగిన కాలం ఉంది. అప్పుడు ఖచ్చితంగా నేను ఫీల్డ్లోకి తీసుకొస్తాడు. ఇంకో మాట చెప్పన, మోసే బ్రతుకున్నంత కాలం యెహోషువ ఎక్కడున్నాడు? గుడారంలో ఉన్నాడు. మోసే ఎప్పుడైతే నిద్రించాడో అప్పుడు బయటకు ఎవరిని తీసుకొచ్చాడు? యెహోషువని తీసుకొచ్చాడు. మనల్ని దేవుడు బయటకు తీసుకొచ్చేంతకాలం మన సైలెంట్ కూడా చాలా మంచిది. మనం ఏమనుకుంటాం? లేదు నేను బయటకు వస్తాను, నువ్వు బయటకు వస్తే ఇప్పుడు పని అవుతావు. దేవుడు తగిన టైం వస్తుంది, అప్పుడు ఆయనే మనల్ని బయటికి తీసుకొస్తాడు. టైం వచ్చినప్పుడు మనం బయటకు వచ్చామనుకోండి, టైం వచ్చింది, సరైన టైం వచ్చింది, సరైన స్థలం వస్తాడు, సరైన విధంగా దేవుడు వాడుకుంటాడు. అర్థమైందా? టైం రాకుండా మనం బయటకు వస్తే ఏమవుతాం? సిగ్గుపరచబడతాం. ఎవడైనా మిమ్మల్ని పిలవకుండా మీరు కుర్చీలో కూర్చుని ఎడల ఎవరైనా వచ్చి మీరు పక్కకునండి మా వ్యక్తి కూర్చుంటాడు అని అంటే అక్కడ మీకు ఏం కలుగుతుంది అన్నాడు? సిగ్గు కలుగుతుంది అన్నాడు. కొన్ని సందర్భాలు మనకు మనమే అవమానం కలుగుతుందని చెప్పాడు. కానీ కొన్ని సందర్భాలు మనకు మనం కాదు, ప్రభు ఖచ్చితంగా టైం వస్తుంది, అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అర్థమైంది? కాబట్టి వాగ్దానాల విషయంలో అపహాసం చేసేవాళ్ళు ఉన్నారు. రెండో చెప్పన, వాగ్దానం ఎలా నెరవేరుతుంది నెరవేరకూడదని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో చూపిస్తాను చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం. ప్రభుని స్తుతించండి, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు ఖచ్చితంగా ప్రభుని స్తుతించండి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. ఆదికాండం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 6వ వచనం చదవండి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీకు దయచేసి కళను మీరు వినండి అని చెప్తున్నాడు. ఎవరు అనుకుంటున్నారు? యోసేపు. ఎవరితో చెప్తున్నాడు? అన్నలతో చెప్తున్నాడు. అంటే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు వినండి అన్నలారా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు వినండి అన్నలారా, కళ ఇచ్చాడు వినండి అని చెప్తున్నాడు. ఇంతకు ఏంటా వాగ్దానం, ఏంటా కళ? చదవని తర్వాత అదేమనగా మనం చేనులో పనులకు
కట్టుచుంటిమి, నా పన లేచి నిలిచి ఉండగా మీ పనులు నా పనుల చుట్టూ నా పనకు సాష్కాండ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నిశ్చయముగా నువ్వు మమ్మల్ని ఏలుదువా, మా మీద నువ్వు అధికారి వగుదువా అని యోసేపుతో చెప్పి, ఆ కలను బట్టి అతని మాటను బట్టి అతని మీద ఏంటి మరింత వారు పగపట్టిరి. అతడు ఇంకొక కళ కూడా కనేసాడు. మళ్ళీ ఇంకొక వాగ్దానం వచ్చేసింది. ఒకటి చెప్పాడు, అన్నలారా వినండి అని చెప్పి, నేను పనం నిలబడి ఉన్నాను, ఒక పని నిలబడి ఉంది, మిగతా పనులన్నీ ఆ పని మీద ఆనుకున్నాయని చెప్పగానే వాళ్ళు ఏమంటున్నారు, ఏంటి ఇది నిజమా, ఇలా జరుగుతుందా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్బా బాగా చెప్పారు, అపహాసం చేస్తున్నారు. 9వ వచనం, అతడు ఇంకొక కళ గాని తన సహోదరులకు తెలియచేశాడు. ఇదిగో నేను మరి ఒక కళ గంటిని. అప్పుడు ఇంకొక కళ వచ్చిందంట. అంటే ఇంకొక దర్శనం ఇచ్చాడు దేవుడు. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రాలను నాకు సాష్కాండ పడెను అని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నువ్వు ఈ కళ ఏమిటి, నేను నీ తల్లియు ఈ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్కాండ పడుదుమా అని అతనిని ఏం చేశారు, గద్దించారు. ఏం చేశారు అంటే, ఇంతకు నేను ఎలా అంటున్నా, నాకు కళ ఇచ్చింది ఎవరండి, దేవుడే కదా. వాగ్దానం ఇచ్చింది ఎవరు, దేవుడి దర్శనం ఇచ్చింది ఎవరు. నేను ఎలా అంటున్నాను, ఆ దర్శనం అన్నలకు అర్థమైందా, ఆ కళ తండ్రికి అర్థమైందా, నీకు వచ్చే వాగ్దానం కూడా అంతే. అర్థమైందా, నీకు వచ్చే వాగ్దానం, నీకు వచ్చే దర్శనం అది పక్క వాళ్ళకి అర్థం కాదు. నీకు ఇంకో మాట చెప్పనా, కొన్ని సందర్భాల్లో మనం ఇలా అంటాం, ఈ రోజు ప్రభు నాతో మాట్లాడాడు అని అంటాం, కానీ పక్క వాళ్ళకి ఆ రోజు ఏం మాట్లాడినట్టుగా అనిపించదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రోజు ఏం మాట్లాడాడు, లేదు నీతో మాట్లాడలేదు, ఇదిగో ఈమెతో మాట్లాడాడు. అర్థమైంది. ఇప్పుడు ఈ దర్శనం ఎవరికి వచ్చింది, యోసేపుకి వచ్చింది. దాంట్లో చెప్తుండే అన్నలు ఏమంటున్నారు, ఇది జరుగుతుందా, నువ్వు మమ్మల్ని ఏళ్తావా అని అంటున్నారు. తండ్రికి అర్థం కాలేదు, చెప్పండి, కుమారులకి అన్నదమ్ములు కూడా అర్థం కాలేదు. అర్థం కాలేదు కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారు చూడండి. 21వ వచ్చింది, 19వ వచ్చిన చూడండి. వారు ఇదిగో ఈ కలలు కనివాడు వచ్చిచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారివేద్దాం, దుష్టముగ్రం ఈయన తినివేసినని చెప్పేదము. అది అప్పుడు చూద్దాం వీడి కళ ఏమవుతాడు. ఇంతకీ అతను చంపేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు, కళ నెరవేరకూడదు, అది వాగ్దానం నెరవేరకూడదు, దర్శనం నెరవేరకూడదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు, వాగ్దానం నెరవేరకుండా ఆటంకపరిచేవారు. అర్థమైందా, మీరు అనుకుంటారు మా జీవితంలో కూడా ఉంటారు ఏంటంటే ఇటువంటి వాళ్ళు. బాబు విను, నీ జీవితంలో కూడా ఉన్నారు, నీ జీవితంలో కూడా ఉంటారు. అర్థమైందా, వాగ్దానాన్ని బట్టి అపహాసం చేసేవాళ్ళు ఉన్నారు. అంతేకాదు వాగ్దానంలోనికి మనం ప్రవేశించకుండా, వాగ్దానాన్ని అనుభవించకుండా ఆటంకపరిచేవారు కూడా ఉంటారు. వీళ్ళు అంటున్నారు, కలలుగానే వాడు వచ్చాడురా, వీని చంపేతే ఆ కళ ఏమవుతుంది, ఇంకా నెరవేరదని అనుకున్నారా. చూడండి ఏం జరిగిన తర్వాత. 29వ వచనం, 29 చదవండి. 28 చదవండి. సారీ 28. మిద్యానులైన వర్తకులు ఆ మీదగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలులకు 20 తులముల వెండికి ఏం చేశారు, ఎవరి చేతి అమ్మేశారు, అన్నల చేతి అమ్మేశారు. నేను ఎలా అంటున్నాను, ఎందుకు అమ్మేశారు చెప్పండి, కళ నెరవేరకూడదు, ఆ వాగ్దానం నెరవేరకూడదు, ఆ దర్శనం ఏమవకూడదు, నెరవేరకూడదు, అందుకే అమ్మేశారు. ఆ కళ నెరవేరకూడదు, అందుకే గుంటలో పాడేశారు. కానీ వినండి, మీకు ఆశ్చర్యం చెప్పనా, వీళ్ళు అమ్మేశారా, ఎక్కడికి అమ్మేశారు, ఐగుప్తు వీళ్ళకి అమ్మేశారు కదా. ఐగుప్తు వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, ఏ ప్రాంతానికి అయితే అమ్మేశారో ఆ ప్రాంతంలో ఇప్పుడు యోసేపు ఏమై ఉన్నాడు, మంత్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నాడు, మంత్రి అయి ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది, 41వ అధ్యాయం, 41 లేదా 42వ అధ్యాయమా, 41, 43. పోలే ఆయన స్థితి ఎలా మారిందో చూడండి. 41వ అధ్యాయం 44 చదవండి ఒకసారి. మరియు ఫరో యోసేపుతో, ఫరో నేనే అయినను నీ సెలవు లేక
ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును ఏ చేతినైనను కాలినైనను ముట్టకూడదని చెప్పెను. మరియు ఫరో ఇప్పుడు చూడండి 42:6 చదవండి ఒకసారి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారేయడా, అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు, వినండి వినండి ఇప్పుడు చూడండి, యోసేపు సహోదరులు యోసేపు దగ్గరికి వచ్చి ముఖములు నేలను మోపి అతడికి వందనము చేసిరి. అది అక్కడ కలభావం. అర్థమైందా? అమ్మేసిన వాళ్ళు ఇప్పుడు మరలా యోసేపు దగ్గరికి వచ్చి ముఖం ఎలా పెట్టుకున్నారు? నేల మోపి అంటే ఆ పన నిలబడి ఉంటే ఆ పన మీద ఏమైనా పనులన్నీ అనుకున్నాయి. ఆ నక్షత్రానికి నక్షత్రములన్నీ ఏం చేశాయి? సాష్టాంగ నమస్కారం చేశాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కళ ఏమైంది? తగిన కాలం వచ్చిందా రాలేదా? వాగ్దాన కాలం వచ్చిందా రాలేదా? నిర్ణయ కాలం వచ్చిందా రాలేదా? కానీ వినండి, ఈ వాగ్దానం ఏమాయను, ఈ కళ ఏమాయను అంటే ఇలా కళను ఏం చేయాలనుకున్నారు? ఆపాలనుకున్నారు, ఆటంకపరచాలనుకున్నారా? కానీ మీకు విచిత్రం చెప్తాను చూడండి, ఏ కళనైతే వీళ్ళు ఆపాలనుకున్నారో ఆ కళలో ఆ యోసేపు అని హెచ్చింపబడ్డానికి పాత్ర ఎవరు వహించారు చెప్పండి? వీళ్ళన్నీలే. విచిత్రం ఏంటంటే ఏ అన్నలైతే కళ నెరవేరకూడదు అనుకున్నారో ఆ అన్నలే ఇతను హెచ్చించారు. మీకు అర్థమైందా? ఆ మాట ప్రభువే చెప్పాడు చూడండి, ప్రభు రాయించాడు ఆ మాట. ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండము 45వ అధ్యాయం తీశారమ్మా? 7వ వచనం చదవండి. 5 చదవండి. అయినను నేను ఒక్కనే వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడకండి. బాబు అన్నలారా, మీరు దుఃఖపడకండి. అది మీకు సంతాపము పుట్టింపనీయకండి. ప్రాణరక్షణ కొరకే దేవుడు మీకు ముందుగా నన్ను పంపాడు. పంపింది మీరే, పంపించింది ఆయనే, సాగనంపింది ఎవరు? మీరే. తర్వాత 7వ వచనం. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను ఏం చేశాడు? నన్ను పంపించాడు. నేను ఇలాంటి నన్ను పంపించింది అన్నలా దేవుడా? దేవుడే కదా పంపించింది. ఎవరు? దేవుడేనా? కానీ వినండి, ఆ పంపడానికి పాత్రలుగా దేవుడు ఎవరిని వాడుకున్నాడు? అన్నలు అన్నల యొక్క ధ్యేయం ఏంటి చెప్పండి? చంపాలి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళ నెరవేరకూడదు. అది వాగ్దానం ఏం కాకూడదు? నెరవేరకూడదు. దర్శనం ఏం కాకూడదు? నెరవేరకూడదు. కానీ వినండి, ఆ యోసేపు అంత హెచ్చించబడ్డానికి ఆ యోసేపుని అమ్మేసింది అన్నలు, పంపించింది అన్నలు. నేను ఎలా అంటున్నాను, ఆ యోసేపు కళ నెరవేరకూడదు అనుకున్నారు, కానీ ఇంతగా ఆ కళ నెరవేరడానికి పని చేసింది వీళ్ళే. మీకు అర్థమైందా? కాబట్టి ఒక మాట వినండి, ఎవరో నన్ను మోసం చేసేస్తున్నారు, ఎవరో నన్ను తొక్కేస్తున్నారు, నన్ను ఎదగడం లేదు మీరు అనుకోవద్దు. వాళ్ళ ద్వారానే ప్రభు మిమ్మల్ని హెచ్చించేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. నమ్మితే గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. మొర్దెకైన హామాని ఇలా చేయాలనుకున్నాడు, మొర్దెకై లేకుండా చేసేద్దామని అనుకున్నాడు, చంపేయాలని అనుకున్నాడు. చూడండి అక్కడ చూడండి, ఎస్తేరు గ్రంథం. ఈ మాట చూపిస్తే నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. మొర్దెకై ప్రాణమును మొర్దెకై ప్రాణాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? తీయాలనుకున్నాడు. ఎవరైనా? హామాను, కుట్ర కలిగిన వాడు. అర్థమైందా? ఎప్పుడు మొర్దెకై మీద పగ పెంచుకున్నాడు. ఎలాగోకలాగా మొర్దెకైని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. ఒక మాట చెప్పనా, మొర్దెకై కళ నెరవేరకూడదు అనుకుంటున్నాడు. మొర్దెకైకి వచ్చిన వాగ్దానం నెరవేరకూడదు అనుకుంటున్నాడు. మొర్దెకైకి వచ్చిన దర్శనం నెరవేరకూడదు అనుకుంటున్నాడు. కానీ వినండి, ఏదైతే ఆటంకపరచాలి, మొర్దెకైని చంపాలి, యూదులందరూ చంపాలని ప్రయత్నం చేశాడో, ఏదైతే హామాను ఏదైతే మొర్దెకై కోసం ఉరికమ్మ సిద్ధం చేశాడో, కానీ ప్రభు వినండి, ఆ హామాను మొర్దెకై కోసం సిద్ధపాటు చేసిన ఉరికమ్మ మీద హామానే చచ్చిపోయాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఇలా వినండి, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. సమయం వస్తుంది, మీరు కంగారు పడదు.
మీకు అర్థమైందా? ఎవరో ఏదో చేసేస్తున్నారు, ఏమండి ఇతను అంతమంది అనేది నీకు ఎందుకు చూస్తుంటే, ఇతను అంతమంది నా కోసం ఎందుకు నీ కోసం మాట్లాడి నీకేం భయం? సమయం వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అర్థమైంది? ఎవరిది వాళ్ళకే బుద్ధి చెప్తాడు. కానీ విను, నువ్వు నీకు వాగ్దానం ఉంది కదా, నీకు దర్శనం ఉంది కదా, నీకు కళ ఉంది కదా, నువ్వు దాని వైపు చూస్తూ ముందుకు సాగిపో. దాన్ని చూస్తూ నువ్వు ముందుకు సాగిపోయినప్పుడు పక్క వాళ్ళు ఎన్ని అనుకున్నా ఎవరేమనుకున్నా నీకు అన్న అనవసరం. అలా నన్ను ఎలా అనేసుకుంటున్నారండి, నన్ను ఇన్స్పాల్డ్ చేసేస్తున్నారండి అని అనుకుంటున్నావా? విను, అసలు వాళ్ళు చెప్పే మాటలు నువ్వు వింటున్నావంటే నీ గురువు వాగ్దానం మీద లేదని అర్థం. అర్థమైంది? నీ గురువు వాగ్దానం మీద ఉంటే పక్క వాళ్ళు ఎన్నని నువ్వేం చేయు, పట్టించుకో. ఇశ్రాయేల్ ప్రజలు వస్తుంటే కుక్కలు ఏం చేయలేదు, అసలు నాలుగు కూడా ఆడించలేదు. కుక్కలు నాలుగు కూడా ఆడించకుండా చేయగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు. కాబట్టి ఎవరేమనుకుంటున్నారు, ఎవరేం చేస్తున్నారు అనుకోవద్దు. ప్రజలు ఇలా అనుకుంటారు, వీడు ఎప్పుడు పడతాడా అనుకుంటారు ప్రజలు. అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో పౌలు గారిని పాము గరిచిన తర్వాత అందరూ అనుకుంటున్నారంటే అక్కడ ప్రజలందరూ అయిపోయాడు పడిపోతాడు 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 అని అనుకుంటున్నారంట. ఈయన ఏం చేశాడు, ఆ చేతుకున్న విషయాన్ని కాస్త ఇలా జిమ్మి దులిపి ధైర్యంగా అలా నిలబడ్డాడు. అంతే. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఇంకో కొంచెం పడిపోతాడు అనుకుంటే ఈయన ఏమన్నాడు, లేచి నిలబడి అని చెప్తున్నాడు. అంటే ప్రజలు ఏమనుకుంటారు, అయిపోయింది ఇంకా, ప్రసాద్ గారి జీవితం అయిపోయిందా, రాజుగారి జీవితం అయిపోయిందా, సాల్మాన్ జీవితం అయిపోయింది, ఇంకా అయిపోయింది అనుకుంటే వినండి, వాళ్ళ ముందే దేవుడు మనకు కనపరుస్తాడు. మీకు అర్థమైంది? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ముగిసిపోయింది అనుకున్నారు. లేదు, ఆరంభం అవుతుంది. నీ మీద ఎంత మంది లేచినప్పటికి కూడా నువ్వు ఇలా అనుకో, ప్రభు నా పక్షాన ఉన్నాడు, ప్రభు నా పక్షాన ఉన్నాడు. ఎంతమంది ఏమనుకున్నా దేవుని స్తోత్రం, ఎంతమంది ఏమనుకున్నా దేవుని స్తోత్రం. తగిన కాలం వచ్చిన దేవుడు పీల్లోనికి తీసుకొస్తాడు. తగిన కాలం దేవుడు ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. ఇప్పుడు మొర్దెకైని చంపాలని హామాను ఎన్నో ప్లాన్లు వేసాడు, ఎంతో ఆ శక్తిని వినియోగించాడు. నేను ఎలా అంటే ఎంతో కుట్ర కూడా పన్నాడు. కానీ విచిత్రం చెప్పనా, ఎవరు తీసిన ఆ ఉరికంబం మీద హామానే చనిపోయాడు. కానీ వినండి, తొక్కేయాలనుకున్న మొర్దెకై చివరికి ఏమయ్యాడో తెలుసా? చూడండి, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం చూసాను డైరెక్ట్ గా. యూదుడైన మొర్దెకై రాజైన ఆహష్వేరోషుకు హల్లెలూయా ప్రధానమంత్రి అయ్యాడు. అర్థమైందా? ఇంతకీ హామాను ఏం చేయాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు. కళను ఏం చేయాలనుకున్నాడు, నెరవేరకూడదు అనుకున్నాడు. వాగ్దానాన్ని ఏం చేయాలనుకున్నాడు, నిరర్ధకం చేయాలనుకున్నాడు. దర్శనాన్ని ఏం చేయాలనుకున్నాడు, ఆపాలనుకున్నాడు. కానీ వినండి, మొర్దెకైకి ఇచ్చిన కళ, దర్శనం, వాగ్దానం నెరవేరింది. యోసేపుకి ఇచ్చిన కళ, వాగ్దానం, దర్శనం నెరవేరింది. నీకు ఇచ్చిన కళ, దర్శనం, వాగ్దానం నెరవేరుతుంది. అర్థమైందా? ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడాడో వినండి, ఆయన మనతో మాట్లాడతాడు. 2, ఆయన మనకు చూపిస్తాడు. 3, దాన్ని ఖచ్చితంగా ఆయన నిశ్చయంగా జరిగిస్తాడు. చివరిగా ఆ మూడు వచనాలు చూపిస్తాను చూడండి. ఆదికాండం, చివరిగా ఆదికాండము 41వ అధ్యాయం. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆదికాండం 41వ అధ్యాయం 13వ వచనం చూడండి. నేను అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావము చెప్పునే. అంటే ప్రభు ఏం చెప్పాడు దాన్ని ఏం చేస్తాడు, ఆయన ఏం చెప్పాడు అది ఏం చేస్తాడు, జరిగిస్తాడు. కానీ ముందుగా ఆయన ఏం చేస్తాడు, ముందుగా ఏం చేస్తాడు అది చూపిస్తాను చూడు. 25వ వచ్చింది, 25, 41వ అధ్యాయం 25వ వచ్చింది. వినండి, ఇక్కడ ఎలా చదవండి. 25వ వచనంలో దేవుడు తాను చేయబోచున్నది, ఆగండి, మీ పేరెట్ చదవండి. కుమారక్క చెప్పు, మీ పేరెట్ చదవండి. అది దేవుడు తాను చేయబోచున్నది, అది దేవుని స్తోత్రం. మీ పేరెట్టుకుని ధైర్యంగా చదవండి. దేవుడు తాను చేయబోచున్నది నాకు చెప్తాడు, దేవుడు చేయబోతున్నది నాకు చెప్తాడు. చెప్పడమే కాదు, ఏం చేస్తాడు. 32వ వచనం, 32, 28 చదవండి. 28, దేవుడు తాను చేయబోచున్నది, మళ్ళీ అది కుమారికి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. మొదట ఏం చేస్తాడు, చెప్తాడు. చేయబోచున్నది చెప్తాడు. రెండోది చేయబోచున్నది మనకి ఏం చేస్తాడు,
చూపిస్తాడు అంటే అర్థం ఏంటి? రుజువులు చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? రుజువులు చూపిస్తాడు. తర్వాత 32, దేవుడు శీఘ్రముగా దానిని జరిగిస్తాడు. హల్లెలూయా. అంటే చెప్తాడు, రెండోది చూపిస్తాడు, మూడోది శీఘ్రముగా దాన్ని జరిగిస్తాడు. అతడు ఏ భావం చెప్పానో అది ఆ భావం చెప్పిన ఆయన జరిగించెను. కాబట్టి వినండి, అబద్ధమాడనేరని దేవుడు నిత్య జీవాన్ని మనకు వాగ్దానం చేశాడు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు, నమ్మదగిన వాడు, సర్వ శక్తి కలిగిన దేవుడు. ఆ నిత్య జీవానికి ఆయన మనల్ని ఏం చేశాడు? వారసులుగా చేశాడు. ఈ సత్యం నువ్వు నమ్మిన రోజే, వినండి, ఈ సత్యం నువ్వు నమ్మిన రోజే నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు గనుక ఆయన వాగ్దానము అంటే జీవమును గూర్చిన సంగతులు వాగ్దాన రూపములో నీకు ఆయన ఏం చేస్తాడు? తెలియచేస్తాడు. ఆయన వాగ్దాన రూపంలో తెలియజేసిన ప్రతి దాన్ని నువ్వు వినడం, విశ్వసించడం, ఆమేనని పలకడం. అలా నీ దగ్గరికి వాగ్దాన రూపకమైన వాక్యం నీ దగ్గరికి వస్తుంది. ఆ వాగ్దాన రూపకమైన వాక్యాన్ని బట్టి అపహసించే వాళ్ళు ఉంటారు, అడ్డుపరచాలని అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ వినండి, అపహసించేవాడు వల్ల ఏం కాదు. చెప్పండి రెండు. అడ్డుపడాలనుకున్న వాడు వల్ల ఏమీ కాదు. అడ్డుపడిన వాళ్ళందరిని ఆయనే తప్పిస్తాడు, అపహసించే వాళ్ళందరిని కూడా ఆయనే తప్పిస్తాడు. వినండి, ఎవరు అడ్డుపడాలి అని అనుకున్నాడో, వినండి, యోసేపు అన్నలు అసలు ఆయన హెచ్చింపుకి వాళ్ళే పాత్ర వహించారు. అర్థమైందా? నేను ఎలా అంటున్నాను చివరికి, వినండి, ఎవరి ఎదుటైతే మనం ఈరోజు ఆ అవమాన పాలు అవుతామేమో అని భయపడుతున్నామో, వినండి, వారి ఎదుటే దేవుడు మనకు కనపరుస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అంటాడు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనేక జనులు తెలుసుకునేటట్లుగా చేస్తాడు. అంటే అర్థం ఏంటి? అనేక ప్రజలు ఏం తెలుసుకుంటారు? ఇతన్ని దేవుడు ప్రేమిస్తున్నాడని తెలుసుకునేటట్లుగా చేస్తాడు. నేను మాట చెప్పనా? మరి ఇప్పుడు అనేకులు తెలుసుకుంటారు లేదా? నేను చెప్తున్నాను వినండి, ఆ అనేకుల్లో నేను అపహాసం చేసే వాళ్ళు ఉన్నారు లేదా? ఆ అనేకులు మరి వాగ్దానాన్ని ఆపాలనుకున్న వాళ్ళు ఉన్నారు లేదా? వాళ్ళు కూడా తెలుసుకుంటారు, తెలుసుకుందరు గాక. ఈ మాటలు మీ అందరి హృదయాలు ప్రభు సమృద్ధిగా కుమ్మరించును గాక. తలవంచండి ప్రార్థన. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడవయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు, స్పష్టంగా మాట్లాడేవాడు, నువ్వు నమ్మదగిన వాడు ప్రభువా. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనేక ప్రజలు తెలుసుకునేటట్లుగా నువ్వు చేస్తావు. ఈరోజు ఈ వాగ్దానం ఏమైందని అపహసించే వాళ్ళు ఉన్నారు, వాగ్దానాన్ని ఆపాలని అడ్డుపడాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ప్రభువా నువ్వు ఎంత నమ్మదగిన వాడవయ్యా, అపహసించే వారు ఎదుట మమ్మల్ని కనపరుస్తావు, అడ్డుపరచాలనుకున్న వారి ద్వారానే మమ్మల్ని ముందుకు నడిపిస్తావు. యోసేపు కళ నెరవేరకూడదు అని అనుకున్నారు, వాగ్దానం నెరవేరకూడదు, దర్శనం నెరవేరకూడదు అని అనుకున్నారు. కానీ వారి చేతులతోనే ఆ వాగ్దానం నెరవేరడానికి వారినే నువ్వు వాడుకున్నావయ్యా. ప్రభా ఎంత జ్ఞానివి, ఎంత గొప్పవాడివి, ఎంత నమ్మదగిన వాడవయ్యా. ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. ఎంత ప్రేమిస్తున్నారో ఈ రాత్రి మీరు కుమ్మరించిన కృపా వర్షాన్ని బట్టి మీ స్తోత్రాలు, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభువా మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు. ఏదో మా సామర్థ్యంతో మా శక్తితో నాకు జరుగుతున్న పరిచర్య కాదు ప్రభువా, ఇది కేవలం నీ కృప అయ్యా, నీ శక్తి వల్ల జరుగుతున్న పరిచర్య. కనుకనే ఎప్పుడు నీ పాద సన్నిధిలోనికి వచ్చినా అయ్యా లేదు అని అనకుండా మాకు సమృద్ధిగా నీ వాక్యాన్ని ఇచ్చి మా హృదయాన్ని తృప్తిపరుస్తున్నావు. నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. ప్రభువా నీ బిడ్డలు నీ సన్నిధిలోనికి వచ్చారు, మాట్లాడిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. ఈరోజు మేము అవమాన పాలవుతామేమో, అపహసించే వారి ఎదుట మేము సిగ్గుపరచబడతామేమో అని మేము భయపడుతున్నాం. కానీ మీరు మాట్లాడారు, లేదురా నాన్న నువ్వు భయపడవు, నువ్వు అవమానపరచబడవు, నేను నీకున్నాను, దాన్ని నేను నెరవేరుస్తానని నాయన మీరు భరోసా ఇచ్చారయ్యా. తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డల హృదయాల్లో ప్రతి మాట స్థిరపరచండి అయ్యా. తండ్రి ఫలింపు దయచేయండి, ఈ కుటుంబాన్ని దీవించండి.
ఈ స్థలానికి వచ్చిన నీ ప్రతి బిడ్డను కూడా దీవించి నీ కృపలు భద్రం చేయమని, మీ కృపతో అనేక ప్రజలను నడిపించమని యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకొని ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.